శివాయ ఓం నమ 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 శివాయ. ప్రణామం గ్రహాధిపతి సూర్యదేవ. తమరు నా ఈ చిన్న కుటీరాన్ని పావనం చేశారు. నేను ధన్యుణ్ణయ్యాను. నాకు ఏమి ఆజ్ఞ సూర్యదేవా? గ్రహయువరాజు బుధ, నువ్వు మా యొక్క ఆజ్ఞను పొందకుండానే గ్రహమండలాన్ని వదిలి పృథ్వీలోకునకు వచ్చావు. అంటే నువ్వు ఈ విషయం ఆలోచించనే లేదా? నువ్వు గనుక గ్రహమండలంలో లేకపోతే గ్రహాల ప్రగతి ప్రభావాలకి అవరోధం ఏర్పడవచ్చునని. సూర్యదేవా, నాకు తమరి అనుజ్ఞ పొందే సమయమే లేకపోయింది. అక్కడ దేవగురు బృహస్పతి అనుజ్ఞను పొందగానే నేను పృథ్వీలోకానికి ప్రయాణమయ్యాను. నేను అనుకున్నాను, తపస్సు చేయడం అనేది గ్రహాల కార్యం కాదు బుధదేవా. గ్రహాల కార్యం సృష్టి వ్యవస్థను అనుసరించి గ్రహపదంపైనే ఉంటూ విశ్వాన్ని ప్రకాశింపచేయటం, ప్రాణులందరి భాగ్యానికై మార్గదర్శనం చేయటం. ఈ వాస్తవం నాకు తెలుసును సూర్యదేవా. కానీ నేను వివసుని గ్రహపతి. మా మాత యొక్క పాప నివృత్తి కొరకు పృథ్వీలోకం రావాల్సి వచ్చింది. అంటే నువ్వు తిరిగి వచ్చేదాకా బుధగ్రహం జ్యోతిహీనంగా ఉండాలా? గ్రహ వ్యవస్థ గతి తప్పి ఉండాలా? నాకు నమ్మకం ఉంది. గ్రహాధిపతి సూర్యదేవుడుండగా గ్రహ వ్యవస్థ గతి తప్పడం జరగదు. మాకు బాధ కలిగించింది ఒక్కటే, నువ్వు వచ్చే ముందర మా యొక్క అనుమతిని పొందడం ఆవశ్యకమని అనుకోలేదని. అదే దేవగురువు బృహస్పతి మాకు సూచననివ్వకపోతే మేము ఈ అస్తవ్యస్తం గురించి నిన్ను క్షమించేవారం కాదు. సూర్యదేవా, తమరు గ్రహాధిపతి, భగవంతుడు నారాయణుని ప్రతినిధులను. తమరి శక్తితో గ్రహ వ్యవస్థను నేను లేకుండానే గతి తప్పగా ఉంచగలరు. పైగా బుధగ్రహం ఎల్లప్పుడూ సూర్యనారాయణను అనుసరించి తిరుగుతూ వచ్చింది. అందుకు మేము నేను ప్రార్థిస్తున్నాను, బుధగ్రహాన్ని తమరి దివ్య కిరణాలతో జ్యోతివంతంగా ఇంకా గతిలోనూ ఉంచండి. బ్రహ్మదేవుల సృష్టి వ్యవస్థలో ఒక్క క్షణకాల అవరోధమైన అనర్థకారకం అయిపోగలదు. అందుకే నువ్వు చెబుతున్నట్లుగా ఆ ఏర్పాటు మేము ముందే చేసేశాం. బుధగ్రహం ఇప్పుడు సూర్యుని వల్ల జ్యోతిమయమై తన గతిలోనే ఉంది. అందుకే నేను తమరికి మరలా విన్నవించుకుంటున్నాను, నన్ను మా మాత యొక్క పాప నివృత్తి కొరకు పృథ్వీలోకం పైన తపస్సుకే అనుమతినివ్వండి. మాత యొక్క స్థానం స్వర్గము కన్నా చాలా గొప్పది, అది మాకు తెలుసు. అందుకే నీ మాత యొక్క పాప నివృత్తి కార్యములో మేము ఎన్నడూ అడ్డురాము. మేము నీకు నీ తప్పుని తెలియచేద్దామని వచ్చాము. నీకు శుభమగుగా. ఓం నమః శివాయ. ప్రణామం మహారాజు. ఇలా మహారాణి విజయ, తమరి ఆగమనానికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. తమరి క్షేమ సమాచారాలు తెలుసుకొని వచ్చాము. ఇక్కడ తమకి ఏ అసౌకర్యం లేదు కదా? ఈ స్థలం తమరికి పూర్తిగా నచ్చినట్లే కదా? అవును మహారాణి, ఈ రమణీయ స్థలాన్ని పొందాక నా తపోసాధన పటిష్టమైంది. అది విని మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక తమరికి ఏదైనా అసౌకర్యంగా ఉంటే మాకు చెప్పండి. మహారాజా, యోగి కర్తవ్యం మనసుని ఆత్మలో విలీనం చేయడం. అతనికి శారీరక అసౌకర్యాల చింతన ఉండటం అనుచితం. నవయువక యోగి, తమరు మాకు తమరిని పరిచయం చేసుకోలేదు. తమరి తపస్సు యొక్క ఉద్దేశము చెప్పలేదు. నువ్వు ఇంతటి సుందరాకారుడివి. ఎంతో ప్రభావితం చేస్తుంది నీ వ్యక్తిత్వం. మరి తపస్సు చేసి ఏం పొందాలనుకుంటున్నావు? మా వద్ద సంకోచపడకు, మమ్ము నీవారం అనుకో. మహారాణి, నేను నా ఉద్దేశ్యంలో సఫలం అయ్యేదాకా నా పరిచయాన్ని తమరికి అప్పుడే తెలియజేయలేను. అందుకని తమరి ప్రశ్నకి సమాధానం ఇయ్యలేను. ఇది తమరికి ఇబ్బంది అయితే నేను ఈ కామ్యకవనాన్ని వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. లేదు యోగి శ్రేష్ఠ, మాకిట్టి ఇబ్బంది లేదు. ఒక తపస్వి తపస్సు వల్ల మాకు ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? యువయోగి, మరి నువ్వు మాకు నీ పేరైనా చెప్పవా? నా పేరు తారాపుత్రుడు. తారాపుత్రుడా? అంటే నీ మాత యొక్క పేరు తారా? మరి నీకు నీదంటూ ఒక పేరు ఉంటుంది కదా?
నా పేరు గుర్తింపులను మరచి నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను. పిలవడానికి అయితే మీరు నన్ను యోగి అని పిలవవచ్చు. యోగి యోగి అనేగా మేము నిన్ను ఇప్పటిదాకా పిలుస్తున్నది. ఒక యోగి తన నామధేయాన్ని, ముందరి గుర్తింపుని మర్చిపోవటమే ఉచితం. జరిగిన విషయాలను స్మరించుకుంటే సాధనలో అవరోధాలు ఏర్పడవచ్చును. నిజం చెప్పావు. నడు మహారాణి, యోగి యొక్క సాధనలో విఘ్నాన్ని కలిగించడం ఉచితం కాదు. పదండి మహారాజా. ప్రణామం యోగి. తమరి కృపకు కృతజ్ఞుణ్ణి. ప్రణామం. ప్రణామం. అటు చూడు దేవి. ఈ ఇక్ష్వాకు వంశజుడైన మహారాజు ఇలుని రాజ్యంలో ఉన్న ఈ కామ్యకవనంలోని ఈ భాగం నీకెలా అనిపిస్తోంది దేవి? సుందరమైనదే స్వామి. శక్తివనానికి ఈ రమణీయ స్థానం ఉపయుక్తమేనా? ఇది నేను తమరి ఇచ్చకే విడిచిపెడుతున్నాను స్వామి. తమరి ఎంపిక నాకు అంగీకారమే అవుతుంది. ఇక మాకు నీవు ప్రతిపాదించినది అంగీకారమే. అర్ధనారీశ్వరుడి నుండి ఇప్పుడు పూర్ణ నారీ రూపాన్ని ధరిస్తాం. ఓం నమః శివాయ. 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 ఓం నమః. అక్కడ చూడండి స్వామి, తారాపుత్రుడు బుధుడు తమరి ఆరాధన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మేము బుధుని కోరికని అవశ్యం నెరవేరుస్తాము దేవి. కానీ బుధుని ఈ ఆశ్రమాన్ని నారీమయ శక్తివన పరిధి నుంచి బయటే ఉంచుతాం. ఎంతటి విచిత్ర సంయోగము స్వామి. ఇతను స్వయంగా ఈ కామ్యక వనములోకి వచ్చి శివారాధన చేస్తున్నాడు. ఇది ఇతని ధర్మపిత దేవగురు బృహస్పతి యొక్క ఆదేశం. బుధుడు తన ధర్మపిత యొక్క ఆదేశమునే పాటిస్తూ ఉన్నాడు. స్వామి, తమరు నాకు చెప్పనే లేదు. తమరు బుధుని ఆశ్రమాన్ని నారీమయ శక్తివనానికి బయటనే ఉంచనేలే. అందుకు 2 కారణాలున్నాయి దేవి. ఒకటి కాదా, 2 కారణాలున్నాయా? అవును. మొదటి కారణం ఏమంటే, మేము బుధుడు నారీ రూపంలోకి పరివర్తన చెందాలని కోరట్లేదు. మరి రెండవ కారణం? రెండవ కారణం, మా ఇంకొక అన్య భక్తుని కోరిక నెరవేర్చాలి. కానీ ఇప్పుడు నువ్వు ఆ భక్తుని నామాన్ని అడగవద్దు. ఎందుకు స్వామి? సమయం వచ్చినప్పుడు నీకు దానంతట అదే అంతా అర్థమవుతుంది. తమరి ఆజ్ఞ ప్రకారమే స్వామి. ఇక మనం కామ్యకవనం చేరుకున్నాము కదా, మరి ఇక్కడ వెంటనే శక్తివనాన్ని సృష్టించండి. ఇక ఇప్పుడు అందుకు ప్రతీక్షించే ఆవశ్యకత ఏముంది? ప్రతీక్ష సమాప్తమైంది దేవి. మేము మా వాగ్దానాన్ని ఈ క్షణమే నెరవేరుస్తాం. ఈ నారీమయ శక్తివనము నిర్మితమగుగాక.
ఈ నారీమయ శక్తివనములో ఆనంద నృత్యం ఆరంభిద్దాము. शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। नारायण नारायण शुभमस्तु। ओम नमः शिवाय। నంది మహాశయ, తమరు ఈ విధంగా విగ్రహంలా నిలబడ్డారే? పరమశివశంకర్ల ఆదేశం దేవర్షి. నారాయణ నారాయణ. లేదు లేదు, పరమశివశంకరులు తమ పరమభక్తులకు ఇలాంటి కఠోర ఆదేశాన్ని ఇవ్వరు. ఇక పరమశివులు ఇక్కడ లేనప్పుడు ఈ ప్రణామం ఎవరికి? మరేం చేయను దేవర్షి, పరమేశ్వర్లు అయితే నన్ను నా నిర్ణయం పైన దృఢంగా ఉండాలని అన్నారు. నేను నా నిర్ణయం మార్చుకుంటే ఏమైనా అంటారు పరమశివశంకర్లు? నంది మహాశయ, కృపతో తమరు నాకు చెప్పండి, ఈ సమయాన మహాదేవ శివులు పార్వతీమాత ఎక్కడున్నారు? నాకు ఏమీ తెలియదు దేవర్షి. నా హృదయంలో పరమశివశంకర్లు ఇంకా పార్వతీమాతల దర్శనానికి వ్యధగా ఉంది. కానీ నేను వివసుణ్ణి. నారాయణ నారాయణ. నంది మహాశయ, కృపతో తమరు నా మాట వినండి.
మనస్సులోని కష్టాన్ని తమ శారీరక కష్టంగా మార్చుకోకండి. ఇక తమరు ఈ ప్రణామముద్రని విడవండి. అలా తమరి అలసిన శరీరానికి కొంచెం విశ్రాంతినియండి. నంది మహాశయ, స్వచ్ఛ మనసుతో తమరు మహాదేవ శివులు ఇంకా పార్వతీమాతల్ని స్మరిస్తే తమరికే పరమశివశంకరులు పార్వతీమాతల జాడ తెలిసిపోతుంది. తమరు కూడా వారిని వెతికే ప్రయత్నం చేయండి దేవర్షి. తమరు సకల జగత్తులను భ్రమణం చేస్తూ ఉంటారు. తమరి దృష్టి నుండి ఏ స్థానము దాగి ఉండలేదు. అవశ్యం నంది మహాశయ, అవశ్యం. ఇక నిశ్చింతగా ఉండండి. నేను మహాదేవ శివులు పార్వతీమాతల జాడని తెలుసుకుని తీరుతాను. అప్పటిదాకా తమరు ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇప్పుడు ఇక ఓం నమ శివాయ ఒక్కటే ఆధారం దేవర్షి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.